హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలను దయచేస్తూ ఉంటారు. మన కష్ట సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు, మనకున్న శోధన నుంచి తప్పించమని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో వాగ్దానములను దేవుడు మనకు దయచేస్తారు. అయితే ఒక విశ్వాస జీవితంలోని ఒక వాగ్దానంలోని వారు పొందుకున్న తర్వాత వాగ్దానంలో మనం వచ్చిన దాన్ని బట్టి మనం సంతోషింపక, వాగ్దానంను బట్టి ఆ పరిస్థితుల్లో మనం ధైర్యం తెచ్చుకొని ఆ వాగ్దానంను స్వతంత్రించుకునేలాగున మనము ఆత్మీయ పోరాటం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అయితే అబ్రహామును కూడా దేవుడు వాగ్దానంతోటే బయటికి పిలిచారు. దేవుడు అంటే ఎవరో ఎరగని అబ్రహాముని, అసలు నిజమైన దేవుడు, సర్వశక్తుడైన యెహోవా దేవుడు అని ఎరగనటువంటి ప్రజల మధ్య ఉన్న అబ్రహాముని దేవుడు బయటికి పిలిచి, నేను నీకు చూపించబోచున్న దేశంలో నీవు వెళ్ళాలి, ఆ దేశాన్ని నీకును నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి, అబ్రహాము ఆ వాగ్దానంను నమ్మి తనకున్న సమస్తాన్ని, తనకున్న ప్రతిదీ విడిచిపెట్టి, తన వారిని అందరినీ విడిచిపెట్టి ఆయన బయటకు వస్తారు. ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏ ప్రాంతంలో ఉండబోతున్నామో తెలియదు. ఇలాంటి ఏమీ తెలియని పరిస్థితుల్లో కూడా అబ్రహాము ఎంతగానో దేవుని నమ్మి, ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మి ఆయన బయటకు వచ్చారు. అయితే ఇక్కడ అబ్రహాము జీవితం మీద దేవునికి ఉన్న ప్రత్యేకమైన పిలుపు ఏమిటంటే, ఆయన్ని దేవుడు ఒక గొప్ప జనాంగంగా మార్చాలని చెప్పి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సెకండరీగా ఆయనకి ఒక సంతానం కూడా అనుగ్రహించడం దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అయితే అబ్రహాము దేవుని పిలుచుకున్న తర్వాత కొద్ది సంవత్సరంల వరకు ఎంతగానో తనకి దేవుడు ఇవ్వబో సంతానం మీద ఎంతగానో ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. 86 సంవత్సరంలప్పుడు దేవుడు పిలిచిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి అబ్రహాము ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఆయన ఆ వాగ్దానమును బట్టి ధైర్యం కోల్పోయిన వారుగా ఉన్నారు. ఇంకా నాకు సంతానం కలగదేమో దేవా అని దేవుడు ఆయన సంతానం గురించి మరలా తిరిగి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతో అధైర్యపడి, దేవా, ఈ ముసలి వయసు అప్పుడు నాకు పిల్లలు కలుగుతారా? నీవైతే వాగ్దానం మీద మా వాగ్దానం నాకు ఇస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నాకు నమ్మిక కలుగు చేస్తున్నావు, కానీ ఏది నా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా నాకు అనిపించట్లేదని దేవునితోటే ఆయన ఒక దినము మాట్లాడారు. అయితే దేవుడు అబ్రహాంను బలపరుస్తూ చెప్పారు, నిశ్చయముగా నీ భార్య అయిన శారా గర్భమందు ఇస్సాకు అని వాగ్దాన పుత్రుడిని నేను పెడుతున్నాను. ఖచ్చితంగా నీ వారసుని నువ్వు చూస్తావు. ఖచ్చితంగా నీ సంతానము ఇసుక రేణువుల కంటే విస్తారంగా వృద్ధి చెందుతారు, విస్తరిస్తారని దేవుడు ఎన్నో వాగ్దానంలో అబ్రహాంకు అనుగ్రహించారు. అయితే అబ్రహాము వీటన్నిటిని చూసి వీటన్నిటిని విని సంతోషించారు మొదటగా, కానీ అది నెరవేర్పులోకి రాకపోవడం వల్ల ఎంతో దుఃఖపడ్డారు, ఎంతో బాధపడ్డారు. అయితే ఒక తొందరపాటు నిర్ణయం కూడా ఆయన తీసుకున్నారు. తన భార్య అయిన శారా మాట విని ఆమె దాసి అయిన హాగర్ను ఆయన చేర్చుకొని ఆమెతోటి అబ్రహాం ఒక కుమారుణ్ణి కంటారు. అయితే దేవుడు ప్రణాళికలో ఇది ఏమాత్రమూ లేదు. దేవునికి వ్యతిరేకమైన డెసిషన్ అబ్రహాం తీసుకొని ఇష్మాయేలునకు జన్మనిస్తారు. అయితే మన జీవితంలో కూడా అబ్రహాము వలె వాగ్దానము పొందుకొని మనం ఇంకనూ ఏమి నెరవేర్పులోకి రావడం లేదు, నా పరిస్థితి ఆ విధంగానే ఉంది, నా కుటుంబంలో మనుషులు మారడం లేదు, నా పరిస్థితి మారట్లేదు, నా అప్పులు మారట్లేదు, నా అప్పులు తీర్చబడట్లేదు, ఇంకనూ రోజు రోజుకి నాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది అని మనము కూడా అబ్రహాం వలె చింతిస్తున్నామేమో. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చని వాడు ఏమాత్రమూ కాదు. ఆకాశం గతించిపోవచ్చేమో, కానీ ఆయన మాట ఏమాత్రము నెరవేర్పులోకి రాకుండా గతించదు. మన జీవితంలోని ఆయన ఇచ్చిన ప్రణాళిక నెరవేరకుండా ఏది ఆపలేదు. కానీ మనము ఎంతో నిరీక్షణతోటి తగిన కాలం వరకు మనము వాగ్దానం కొరకు వేచి చూడాలి. వాగ్దానము మనకుంది, మన పక్షాన దేవుడు నిలబడతాడు అనే వాగ్దానం మనం పొందుకున్న తర్వాత దానిని బట్టి సంతోషించి మనము ధైర్యపరచబడాలి. మనం కళ్ళ ముందు ఏమి జరగట్లేదు అని మనం చింతించక వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోవాలి.
ఎన్ని రోజులు పట్టొచ్చో మనకు తెలియదు, కానీ నాకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు, నా జీవితంలో నెరవేరుస్తారు, నా పరిచర్యలో దేవుడు అది నెరవేరుస్తారని చెప్పి మనము ఆ ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అబ్రహాము జీవితం మీద మొదటగా ఉన్న పిలుపు ఆయన్ని దేవుడు ఒక గొప్ప రాజ్యంగా, ఒక గొప్ప దేశంగా చేయాలని దేవుని సంకల్పమై ఉన్నది. అయితే అబ్రహాము ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఆ దేశముగా చేయబోతున్నాను అనే వాగ్దానం మీద ఫోకస్ చేయకుండా, ఆయన మనసు అంతా దేవుడు నాకు సంతానం ఇస్తాడు అనే దాని మీద ఎక్కువగా ఆయన మనసు ఆనుకొని ఉండింది. ఆయన ఆలోచనలు ఎక్కువగా వాటి మీదే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మనం కూడా మన జీవితంలోని మనకున్న పరిస్థితుల నుంచి బయటపడడానికి మాత్రమే దేవుడని కాకుండా, మన జీవితంలోని ఆయనకున్న అసలైన ప్రణాళిక ఏంటో దేవుడు మనకి బయలుపరిచినప్పుడు దానిని బట్టి మనం ఆశ పెట్టుకోవాలి. దానికోసమనే మనము ఎదురు చూడాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లు ఆ 99 సంవత్సరాల తర్వాత ఇస్సాకు అని వాగ్దాన పుత్రుడు పుట్టారు. ఆయన జీవితం మొత్తం సంతోషమయం అయ్యేటట్లు, అందరికీ నవ్వు కలుగ చేసేటట్లు దేవుడు ఒక మంచి పుత్రుడిని ఆయనకి అనుగ్రహిస్తారు. అయితే అబ్రహాము ఆయన చివరి దినముల్లో ముసలి తనం వచ్చినప్పుడు, ఆయన భార్య అయిన శారా చనిపోయిన తర్వాత ఇంకొంతమంది స్త్రీలను ఆయన వివాహం చేసుకున్న తర్వాత వారికి పుట్టిన సంతానంను మాత్రము ఆయన ఉంటున్న కానాను దేశంలో ఉండకుండా వారిని తూర్పు దిక్కుకి వారి తల్లులు పంపించి వేసిన తర్వాత మృతి చెందుతాడు. ఎందుకంటే ఆ వయసులో అబ్రహాం గుర్తొచ్చింది ఏంటంటే, ఆయన ఇస్సాకుకి వాగ్దానం చేసిన ఆ కానాను దేశము ఇస్సాకుకి మాత్రమే చెందాలి. దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశము గొప్ప జనముగా మారుస్తానని చెప్పిన, నాకును నా సంతానానికి ఇవ్వబోచున్నాను అని చెప్పిన ఆ దేశంలోని ఇస్సాకు వారసులు మాత్రమే ఉండాలని అబ్రహాం ఆలోచించి వారందరినీ ఆ దేశంలో ఉండనివ్వకుండా పక్కకి పంపించేస్తారన్నమాట. అయితే ఇస్సాకు ఆయనకి ఎంతో ధనం ఉంది, ఎంతో బలము, సామర్థ్యము, ఎంతో మంది పనివారు, యుద్ధశూరులు వీరందరూ ఉండి ఆ యుద్ధంలో చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా అబ్రహాము ఆ దేశంలన్నిటిని స్వతంత్రించుకోవాలి అని చెప్పి ఏమాత్రము ఆయన ఆలోచించలేదు. ఆయన కుమారుడైన ఇస్సాకు కూడా తన జీవించినన్ని సంవత్సరములు ఈ దేశంలో నేను స్వతంత్రించుకోవాలి, యుద్ధంలో చేయాలి, రాజులందరినీ నేను జయించాలి, ఈ శత్రు సమూహం అందరినీ జయించాలి, ఎందుకంటే ఇది నాకు నా కుమారుడికి ఇవ్వవచ్చున్న ఈ వాగ్దాన భూమి అనే ఆలోచన ఇస్సాకుకు రాలేదు. ఆయన కుమారుడైన యాకోబుకి ఆలోచన రాలేదు. ఆయన కుమారుడైన యోసేపునకు కూడా ఈ ఆలోచన రాలేదు. యాకోబు యోసేపు వారిద్దరూ మరణమైపోయే చివరి క్షణంలోని దేవుడు వారితో ప్రామిస్ చేసిన, వారికి వాగ్దానం ఇచ్చిన పితరుల దేశము నేను పిల్లలకి ఇస్తాను అనే వాగ్దానంను వారి పిల్లలకు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పి వారిని ధైర్యపరిచి ఆశీర్వదించి వారు చనిపోతారు. అయితే వీరందరి మరణం తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తులోనే నివసిస్తున్నారు. ఇశ్రాయేలీలు ఒక రకంగా మర్చిపోయారు దేవుడు వారికి ఇవ్వాలి అనుకుంటున్న దేశము కానాను దేశము, వాగ్దాన భూమి. కానీ మేముంటుంది ఐగుప్తు దేశస్తుల భూమిలో మేము ఉంటున్నాం, మాది కాని దేశంలోనే మేము దాసులుగా ఉంటున్నాం అనే సంగతి ఇశ్రాయేలీలు మర్చిపోయి ఆ ఐగుప్తు దేశంలోనే వారు ఉండడానికి ఎంతగానో అలవాటు పడి, ఆ బానిసత్వానికి అలవాటు పడి, ఆ వెట్టి చాకరికి అలవాటు పడి దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసిన వాగ్దాన భూమి గురించిన గమనం వారు మర్చిపోయారు. ఆ మర్చిపోవడం వలన వారు ఆ వెట్టి చాకరికి ఎంతగానో అలవాటు పడిపోయారు. వారి ప్రాణం విసుకున్నంతగా వారు యెహోవాకు మొరపెట్టారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి హృదయ వేదన్ని చూసి, వారి భారంను చూసి వారిని బయటికి తీసుకువద్దామని నిర్ణయం తీసుకునేంతగా వారి ప్రాణంను విసిగించేంతలాగా ఐగుప్తీయులు వీరిని ఎంతగానో బాధ పెట్టారు. వెట్టి చాకిరి వీరి భుజముల మీద ఎక్కువగా పెట్టి ఎంతో బానిసల కంటే చాలా దారుణంగా వీరిని చూశారు. మన జీవితంలో కూడా దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితంలోని రచించిన ప్రణాళిక ఒకటి ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక గమ్యాన్ని ముందుగానే సిద్ధపరుస్తారు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తారు,
తల్లి గర్భమందు రూపించక ముందే నేను నిన్ను ఎరిగాను అని. మనము ఆయన దగ్గర నుంచి వచ్చాము కాబట్టి ఆయన ప్రణాళికని మనం ఈ భూమి మీద నెరవేర్చవలసిన వారంగా ఆ బాధ్యత మన మీద ఉండింది. అబ్రహాము జీవితం మీద దేవుడు ముందుగా రచించిన ప్రణాళిక ఆయన్ని ఒక దేశంగా మార్చాలని. కానీ అబ్రహాము ఫోకస్ చేసిందంతా నాకు ఇప్పుడు సంతానం కలిగితే నాకు చాలు, నా ఆస్తి అంతటికి ఒక వారసుడు వస్తే చాలు అని దాని మీద అబ్రహాము ఫోకస్ చేశారు. మన జీవితంలో కూడా ఇప్పుడున్న ప్రస్తుత కష్టములు, ఇప్పుడున్న ప్రస్తుత స్థితిగతులను చూసి మనం దేవునికి మొరపెట్టి నాకు ఇది జరిగితే చాలు, నాకు ఇది తీర్చబడితే చాలు, ఈ సమస్య నుంచి నేను బయటపడితే చాలు, నా కుటుంబం ప్రశాంతంగా ఉంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ మనం అనుకున్న వాటికంటే ఎంతో ఎక్కువైన, ఎంతో మంచి ప్రణాళిక, ఎంతో ఘనమైన ప్రణాళిక దేవుడు మనందరి జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నారు. మన మీద దేవుడు ముందుగానే రచించిన ప్రణాళిక, మన మీద దేవుడు ముందుగానే సిద్ధపరిచిన మార్గం, ఆ గమ్యం ఏమిటి అని మనం ప్రతిరోజు దేవుని అడగవలసిన బాధ్యత మన మీద ఉండింది. ఇప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు. ఆ జవాబును చూసి మనం సంతోషపడక, ఆ జవాబును చూసి ఆ నిమిషము అమ్మయ్య దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు, ఇంకా నేను సేఫ్గానే ఉంటాను, ఇంకా నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు ఈ సమస్య పోతుంది, నాకు నమ్మకం కలిగింది అని మన హృదయంలోని ఆనందించడం తప్పు కానీ ఆనందించడంతో ఆగిపోక దానిని బట్టి మన పరిస్థితులు ఇంకా వర్సన్ అవుతున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉండగా కొన్నిసార్లు పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానం చూసి ధైర్యపరచబడాలి. ఇంకనో దేవునిలోని ఇంకా పెనుగులాడి ఆ వాగ్దానం పట్టుకొని ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను అపవాది దొంగలించకుండా ఆ వాగ్దానం బట్టి మనము ఆత్మలోకంలో పోరాటం చేసి, ఆత్మ యుద్ధము చేసి మనము ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. ఇదే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశపడేది. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అంత ఈజీగా నెరవేరవు. దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఎంతో ఓర్పుతో కూడుకున్నవై ఉంటాయి. ఎదురు చూపులతో, ఎంతో నిరీక్షణతో మనలో ఉన్న అంతరంగ పురుషుని దేవుడు మెల్లమెల్లగా ఒక మంచి రూపం వచ్చేటట్టు చెక్కబడుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఒక్కోటిగా నెరవేరబడతాయి. అయితే దేవుని యొక్క ప్రణాళికకి మనం అందరం లోబడదాము. దేవుని యొక్క ఉద్దేశంలో వైపు మన మనసు మనం నిలుపుకుందాం. దేవుని వాక్యంలో దీవించిన దాకా.